అతని పేరు కాతరి సురేష్ కుమార్. అల్లూరి జిల్లా పెదబెల్ మండలం రూడకోట పంచాయతీ సర్పంచ్. సర్పంచ్ అంటే ఇలాంటి సర్పంచ్ కాదు, ఒక్క డాన్స్ తో ఎంతో వైరల్ అయ్యారు. అంతకు మించి ఎన్నో కాంట్రవర్సీలు, అంతకు మించి ఎన్నో అభివృద్ధి పనులు, ఇలాంటివి చెప్పుకుంటూ పోతే మరెన్నో. అసలు అయిపోయింది నా సంగతి అయితే ఒకసారి చెయ్యమనే సంతకిన వెంటనే వీఆర్ ఫోన్ చేసి వెంటనే చేస్తారు. లేదు సార్ పర్వాలేదు బాగానే చేస్తున్నారు సార్. అతను పంచాయతీలో చనిపోయిన కుటుంబ సభ్యులకు డబ్బులు అందిస్తారు. తగులకు సెటిల్మెంట్లకు ప్రజలు ఇతన్ని ఆశ్రయిస్తారు. మా ఊరి చూస్తే అసలు నడవడమే అవ్వదండి. మా ఊరి ఈ 4-5 సర్పంచులు గెలిచారు కానీ చేయలేదు. ఈ సర్పంచ్ గెలిపించాము పని తీరు అన్నీ చేయించాడండి. మేము కూడా వాడికి గౌరవం ఇస్తున్నాం. నిధులు లేని సమయంలో కళ్ళు చెదిరే డెవలప్మెంట్, ఇదంతా ఇతనికి ఎలా సాధ్యం? అసలు ఈ వైరల్ సర్పంచ్ కథ ఏంటో చూద్దాం. మీరు మొదటిసారి మన ఛానల్ ని చూస్తున్నట్టయితే వీడియోకి మీ వంతు ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ గంటను నొక్కి ఆల్ అని ఆన్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ తో వస్తాం. రోడ్డు కావాలంటే రోడ్డు, నూతి కావాలంటే నూతి. మా ఊరికి రోడ్ ఇచ్చినారు, అన్ని చేస్తున్నారు. మరి ఊరికి అన్ని పనులు ఇలాగ రోడ్డు కూడా బాగలేకుండా ఉండేది కానీ రోడ్డు వేయించాడు. అలాగే తార్ రోడ్డు వేయించాడు. ఆ చుట్టుపట్ల గ్రామాలంతా కూడా సీసీ రోడ్లు వేయించాడు. డెవలప్మెంట్ అంటే చాలా బాగుంది సార్. అంటే మీ వీడియో ఒకటి చాలా వైరల్ అయింది. ఒకనప్పుడు ఈ వీడియో చాలా ట్రెండింగ్గా మారిపోయింది. ఈ సర్పంచ్ హోదాలో ఉండి కూడా ఆ రోజు మీరు రికార్డింగ్ టైమ్స్ అమ్మాయిలతో అశ్లీలంగా డాన్స్ చేయడం చాలా వైరల్ అయింది. అంటే స్థానికంగా గ్రామదేవత పండుగ జరుగుతుంది. పెదబెల్లో రీసెంట్ టైంలో ఒక స్కామ్ జరిగింది. సో ఈ బాత్రూమ్ సంబంధించిన స్కామ్, అందులో మీ పేరు అనేది బయటకు వచ్చింది. సిబిఐ ఏసీబీ వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. సర్పంచ్ హోదా నుంచి ఇంకా పెద్ద హోదాకి వెళ్ళాలనేది మీ యొక్క ఆశ ఏమైనా ఉందా? అంటే రాజకీయాల్లో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఎదగాలని కోరుకోవడంలో తప్పేం లేదు. నేను రాజకీయాల్లో మిగతా వాళ్ళతో పోల్చుకుంటే నేను ఎక్కువ సర్వీస్ చేయగలను. చాలా మంది దగ్గర విన్నాం మేము, సెటిల్మెంట్ బాగా చేస్తారు అన్ని చెప్పినప్పుడు చేయగలిగే అవకాశం ఉన్నంత వరకు చేసి పెడతాను. సురేష్ వెనకాల ఉన్న బలమైన శక్తి ఏంటి? అంటే ఇంత సర్కిల్ తిప్పుతున్నారు కదా మీరు, మీ వెనకాల ఉన్న శక్తి ఏంటి? మీరు వైసీపీ పార్టీ కాకుండా జనసేన పార్టీకి కొంచెం ఆకర్షితులు అయ్యారు అనేది ఒక టాక్ ఉంది. జనసేన పార్టీ అనేది మీరు చనిపోయిన కుటుంబాలకి మీరు డబ్బు ఇస్తారంట కదా? ఇస్తున్నాను. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు సర్పంచులకు అన్యాయం జరిగిందా, న్యాయం జరిగిందా? అంటే మరి గతంలో నాకంటే ముందు 4 గెలిచారు, మరి ఏం చేయకే కదా నేను ఇవన్నీ చేసింది. నేను సో ఇంకొకసారి కూడా మర్చిపోయాను, మీకు ఎన్ని కార్లు ఉన్నాయి ప్రస్తుతం? సో కొన్ని ఆర్టికల్స్ లో వచ్చాయి, లైక్ మీ పెత్తనం అనేది అక్కడ కొనసాగుతుంది అనేది, అరకు వ్యాలీ కానీ పెద్దపల్లిలో కానీ. 2012 నుంచి రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి డబ్బు అనేది వస్తుందా సర్పంచ్ గా ఉంటే? ఒక స్థాయిలో సంపాదించవచ్చు. ఎంత ఖర్చు పెట్టారు సర్పంచ్ గా మీరు గెలవడానికి? అయ్యి ఉంటుంది, కొంచెం ఖర్చు అయ్యి ఉంటుంది. మీ దగ్గర చాలా రకాల బళ్ళు ఉంటాయి కదా, వాహనాలు. అవును. టైంలో నిధులు అంతా లేని టైంలో కాతరి సురేష్ కుమార్ గారు ఎక్కడి నుంచి నిధులు పట్టుకొచ్చి అంత డెవలప్మెంట్ చేశారనేది ఒక టాక్ ఉంది. మీరు చెప్పింది వాస్తవమే. అప్పుడు ఈవెన్ అప్పుడు ఉమ్మడి జిల్లాలో ఎస్పీ సార్ ఉండేవారు, కృష్ణారావు సార్ అని చెప్పి. ఆయన కూడా నాకు 5 lakhs గ్రాంట్ ఇవ్వడం జరిగింది. సో జిల్లా మొత్తం మీద ఎక్కడ చేయనటువంటి డెవలప్మెంట్ నా పంచాయతీలో నేను చేయగలిగాను. నమస్తే అన్న. నమస్తే ప్రకాష్ గారు. ఎలా ఉన్నారు? ముందుగా బాగున్నాను. ప్రస్తుతం అయితే హ్యాపీ కులాషా. సో అంటే ఈ పోడ్కాస్ట్ అనేది మీతో ప్రధానంగా పెట్టుకోవడానికి కారణం ఏంటంటే, మేము రీసెంట్గా రూడకోట విలేజ్కి వెళ్ళాం. రూడకోట విలేజ్కి వెళ్ళిన తర్వాత ఆ పంచాయతీలు కొన్ని మేము చెక్ చేసాం. ఈవెన్ మాకేంటంటే కొన్ని పోడ్కాస్ట్లు పెట్టిన తర్వాత ఆ వ్యక్తి గురించి మేము తెలుసుకుంటాం. అంటే ఏంటి అనేది మేము తెలుసుకోవాలి కదా. సో రీసెంట్గా మీ రూడకోట పంచాయతీకి మేము మా టీంతో మేము వెళ్ళాం. సో అక్కడ కొన్ని చూసాము, కొన్ని ప్రజల్ని కలిసాము, మాట్లాడాము, అందరితో కలిసి పలానా సర్పంచ్ ఏంటి అనేది తెలుసుకున్నాము. సో ప్రజాభిప్రాయం, మీ పంచాయతీ అభిప్రాయం ఇలా అన్నట్టు సేకరించినటువంటి ఏదైతే ఉందో క్వశ్చన్స్, వాటితోనే మనం ఒక పోడ్కాస్ట్ చేస్తున్నాం. ఖచ్చితంగా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రాజకీయంగా ఆకర్షితులైంది ఇప్పుడు అండి? రాజకీయం అనేది మొదటిసారి రాజకీయంగా అంటే నేను సీకర్లో పుట్టి పెరగడం జరిగింది. పెదబేలు మండలం సీకర్లో పుట్టి పెరగడం జరిగింది. మా మాయగారు, మా పెద్ద మాయగారు ఎవరైతే చెట్టు భూషణం గారు ఉన్నారో, ఆయన కాంగ్రెస్ పార్టీలో అనేక సంవత్సరాలు సేవలు అందించడం జరిగింది. చిన్నతనం నుంచి కూడా ఆ వాతావరణం అనేది మా ఇంట్లో అంటే చూస్తూ పెరిగాను నేను. చెట్టి భూషణం గారు కాంగ్రెస్ పార్టీలో తిరుగుతూ ఆ వాతావరణాన్ని నేను పూర్తిగా చూడడం వల్ల రాజకీయాల్లోకి రావాలని చెప్పి చిన్నతనంలో నేను అనుకున్నాను. అంటే చెట్టి భూషణ్ గారు, చెట్టి భూషణం అంటే చెట్టి పాల్గొనక వల్ల
బ్రదర్ ఆయన. బ్రదర్ చెట్టి పాల్గొన గారికి అన్నయ్య ఆయన, చెట్టి భూషణం గారు. సో చిన్నతనం నుంచి కూడా నేను సీకర్లో పుట్టి పెరగడం, మా మాయగారు కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా తిరగడం, ఆ కార్యక్రమాలన్నీ చూస్తూ రాజకీయాల్లో ఉండాలి అని ఒక చిన్న ఆలోచన చిన్నతనంలోనే నాకు అది పుట్టింది. తర్వాత కాస్త రాజశేఖర రెడ్డి గారు మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టడం జరిగింది. పార్టీ పెట్టిన తర్వాత అప్పుడు మాకు కిడారి సర్వేశ్వరరావు గారు, ఆయన మా గురువు గారు, రాజకీయంగా నాకు ఆయనే గురువు. అయితే ఆయన పిలుపు మేరకు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతూ పార్టీ కోసం పనిచేయడం జరిగింది. ఫస్ట్ ఏ పార్టీలో ఉన్నారు? ఫస్ట్ మొదటిసారి మీ అడుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని. టీడీపీతో కదా? మంది టీడీపీ కాదు. అంటే టీడీపీలో మీరు చాలా అంటే యాక్టివ్గా కొనసాగించారు కదా? ఎమ్మెల్యే గారు టీడీపీలో పార్టీ మారినప్పుడు ఆయనతో నేను పార్టీలో ఉన్నాను తప్ప నాకు టీడీపీ పార్టీకి నాకు ఎటువంటి సంబంధం లేదు. కిడారి సర్వేశ్వరరావు గారు అలాగే ఎక్స్ఎంపీపీ ఉమా మహేష్ గారు అని చెప్పి లింగేట్ ఆయన పెదబెల్లి ఎంపీపీగా చేయడం జరిగింది. వాళ్ళిద్దరు ఆధ్వర్యంలో నేను రాజకీయాల్లోకి వచ్చాను. ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మనం యాక్టివ్గా తిరిగాను తప్ప టీడీపీ పార్టీకి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఆ పార్టీలో నేను ఎప్పుడు కూడా పనిచేసినటువంటి దాఖలాలు లేదు. ఎమ్మెల్యే గారు పార్టీ మారినప్పుడు ఆయనతో పాటు నేను ఉన్నమాట వాస్తవమే తప్ప పార్టీలో నేను జాయిన్ అయిన పరిస్థితి అయితే లేదు. ఓకే, మీ గురించి ఒక వీడియో చాలా వైరల్ అయిందండి. అంటే మీ వీడియో ఒకటి చాలా వైరల్ అయింది. ఒకనప్పుడు ఈ వీడియో చాలా ట్రెండింగ్గా మారిపోయింది. ఈవెన్ మనం గూగుల్లో మీ గురించి అడిగినా కూడా గూగుల్లో వచ్చేసేది. సో అదే మీరు రికార్డింగ్ డ్యాన్స్ వేసిన వీడియో. అంటే సర్పంచ్ హోదాలో ఉండి కూడా ఆ రోజు మీరు రికార్డింగ్ డ్యాన్స్ అమ్మాయిలతో అశ్లీలంగా డ్యాన్స్ చేయడం చాలా వైరల్ అయింది. సర్పంచ్ హోదాలో ఉండి కూడా సమాజానికి అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది చాలా మంది గ్రామాలు అనుకుంటారు. అసలు అంటే ఆ రోజు ఏమైందండి? అసలు ఆ రోజు ఏం జరిగింది? మీరు ఎందుకు ఆ స్టేజ్ ఎక్కి అమ్మాయిలతో అశ్లీలంగా డ్యాన్స్ వేయడం గల కారణం ఏంటి? అంటే స్థానికంగా గ్రామదేవత పండుగ జరుగుతుంది మా గ్రామంలో. ఆ రోజు స్టేజ్ మీద కొంతమంది ఉద్యోగస్తులు అందరూ కలిసి కూడా మేము ఆ స్టేజ్ మీద ఉండడం జరిగింది. ఆ డ్యాన్స్ వేస్తున్న సందర్భంలో గ్రామస్తులందరూ కూడాను, కొంతమంది టీచర్స్ కూడా డ్యాన్స్ వేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా సర్పంచ్ గారు కూడా డ్యాన్స్ వేయాలని చెప్పేసి నా చేయి పట్టుకొని లాగడం జరిగింది. సో అదే భాగంలో నేను ఏంటంటే డ్యాన్స్ ఆ రోజు మరి ఏదైతే డ్యాన్స్ ప్రోగ్రామ్ జరుగుతుందో దాంట్లో నేను కూడా డ్యాన్స్ వేయడం జరిగింది. దాన్ని ఏంటంటే మిగతా దాన్ని కట్ చేసి నేను వేసినటువంటి డ్యాన్స్ని హైలైట్ చేసి అది ప్రజల్లోకి రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. 2021లో అప్పుడే నేను కొత్తగా సర్పంచ్ అయ్యాను కాబట్టి కొంచెం వైరల్ చేయాలనే ఉద్దేశంతో ఆ వీడియోని వైరల్ చేశారు తప్ప అది మా ఊర్లో పండగ, మా గ్రామదేవత పండగ కాబట్టి ఏదో గ్రామంలో పండగ అన్న తర్వాత అది సర్పంచ్ ఎంపీటీసీ ఇంకెవరు కాదు, సరదాగా అందరితో గ్రామస్తులు అందరితో పాటు ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతో ఒక డ్యాన్స్ వేసిన కార్యక్రమం తప్ప అదేమి దాంట్లో ఏమి అసభ్యకర సన్నివేశాలు లేవు, ఏమీ లేవు, సరదాగా డ్యాన్స్ వేసిన అంతే. అదంతా కూడా ఏదో మీరు సరదాగా ఫన్గా చేశారు. బట్ డెవలప్మెంట్ అనేది దాన్ని ఎంతవరకు మీకు సేవ్ అయింది? అంటే మీరు చేసిన డెవలప్మెంట్ చాలా వరకు చేశారు కదా, రూడగొట్టలో చాలా డెవలప్మెంట్ చేశారు. అంటే నిధులు రాని సమయంలో కూడా మీరు మీ తెలివితేటలు ఉపయోగించి బ్రిడ్జ్లు కానీ లేకపోతే రోడ్లు కానీ ఇవంతా కూడా చేయడం జరిగింది. సో దీన్ని కవర్ చేసిందని మేము అనుకోవచ్చా? ఇప్పుడు మనం ప్రతిసారి కూడా మాట్లాడుకుంటున్నాం. రూడకోటలో నాకు ప్రజలు అవకాశం ఇచ్చారు, 5 ఏళ్ళు పరిపాలనకు అవకాశం ఇచ్చారు. నాకు అధికారులు, అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే, జడ్పీటీసీ అందరి సహకారంతో ఎక్కడ లేనటువంటి డెవలప్మెంట్ మనం ఈరోజు చేయగలిగాం. సీసీ రోడ్లు ఒకటే కాదు, డ్రైనేజీలు కానీ, తార్ రోడ్లు కానీ, గ్రావెల్ రోడ్లు కానీ, 100 ఏళ్ల నుంచి జరిగినటువంటి రోడ్లు కూడా ఒక వారం రోజుల్లో మనం స్టార్ట్ చేసుకునే పరిస్థితి. కాబట్టి మనల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం తప్ప దీనివల్ల ప్రజలకు ఉపయోగం లేదు, నాకు ఉపయోగం లేదు. అలా సరదాగా మనం చేసినటువంటి కార్యక్రమం. సో మీకు పెదబేలు మీకు బాగా టచ్ కదన్న. అంటే మీరు సర్పంచ్గా ఉన్నప్పటికీ పెదబేలు అనేది మీ మండల కేంద్రం, కార్యక్రమాలు అంతా అక్కడే జరుగుతూ ఉంటాయి. సో పెదబేలులో రీసెంట్ టైంలో ఒక స్కామ్ జరిగింది. సో ఈ బాత్రూమ్కి సంబంధించిన స్కామ్, అందులో మీ పేరు అనేది బయటకు వచ్చింది, మీరు అందులో ఉన్నారన్నది. సో అది ఎంతవరకు వాస్తవం? అది మీరు ఉన్నారా? అది 2019లోనో 18లోనో జరిగినటువంటిది. అది అసలు దానికి రాజకీయ నాయకులకి దానికి ఎటువంటి సంబంధం లేదు. ఊరికనే ఏదో బురద జల్లాలని ఒక ఆలోచనతో ఆ రోజు కొంతమంది వ్యక్తులు చెప్పడం జరిగింది. కానీ అప్పుడున్నటువంటి ప్రభుత్వం, అంటే అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది, ఆ ప్రభుత్వం అప్పుడు ఏంటంటే పేదలందరికీ కూడాను బాత్రూములు కట్టాలని చెప్పేసి ఆ రోజు ఒక స్కీమ్ వచ్చింది. ఆ స్కీమ్ వచ్చినప్పుడు అప్పుడు ఉన్నటువంటి ఎంపీడీఓ వసంతరావు నాయక్ అని చెప్పేసి ఆయన, అక్కడ ఉన్నటువంటి ఎంపీడీఓ ఆఫీస్లో సీనియర్ అసిస్టెంట్ ఒక ఆయన స్వామి, ఇలా కొంతమంది వాళ్ళ హయాంలో జరిగినటువంటి తప్పిదాలు తప్ప అది సిబిఐ, ఏసీబీ వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. ఎవరి అకౌంట్ల నుంచి ఎవరి అకౌంట్లోకి డబ్బులు వెళ్ళింది అనేది వాస్తవం తెలిసింది. వాళ్ళందరూ కొంతమందికి సస్పెండ్ చేశారు, కొంతమందికి ఏసీబీ వాళ్ళు వచ్చి తీసుకెళ్లడం జరిగింది తప్ప అప్పుడు ఉన్నటువంటి ఎంపీపీ మీద పడక నిందలు వేశారు. ఆయనతో నేను ఉంటాను కాబట్టి నా పేరు కూడా అందులో యాడ్ చేశారు తప్ప నాకు ఎటువంటి సంబంధం లేదు. అలాగనుకుంటే ఖచ్చితంగా నన్ను పిలవాలి కదా, ఒక ఆఫీసర్ అన్న ఒక అధికారాన్ని నన్ను పిలవాలి కదా, బాబు ఇలా జరిగింది నీ పాత్ర ఏంటని మీరు అడిగారు తప్ప నన్ను ఎవడు అడగలే.
అలా అడిగా నిజంగా అలా చేసి ఉంటే ఆ రోజు ఖచ్చితంగా ఉన్నటువంటి సబ్ కలెక్టర్ పీఓ ఆ రోజు మన కలెక్టర్ లేడు, సబ్ కలెక్టర్ పీఓ ఉన్నారు ఇక్కడ. మరి ఖచ్చితంగా వాళ్ళు నన్ను ఏదో ఒక అధికారి అయినా సరే నన్ను ఎంక్వైరీకి వచ్చినప్పుడైనా ఖచ్చితంగా పోలీసులన్నా నన్ను పిలవాలి కదా. ఏం జరగలేదు. ఊరకనే మనకు రాజకీయంగా ఏంటంటే ప్రతిదీ నిందలేసే కార్యక్రమం. మన ప్రాంతంలో ఉన్నటువంటి అదృష్టం ఏంటంటే ఇలానే ఊరకనే నిందలేస్తూ ఉంటారు, కష్టపడి పనిచేస్తారు. ప్రత్యర్థులు అంటే ఎదుగుతున్నప్పుడు ఉంటారు కదా ఖచ్చితంగా. ప్రత్యర్థులు లేకుంటే ఎవరు ఉంటారు చెప్పండి. ప్రతి నాయకుడు ఎదుగుతున్నాడంటే వెనకాల ఆటోమేటిక్గా ప్రత్యర్థులు తయారవుతూనే ఉంటారు, అది మనం చెప్పక్కర్లేదు. ఇప్పుడు అల్లూరు జిల్లా పెదబెల్ కానీ, పాడేరు కానీ, అరకు కానీ, సో వీటన్నిటికీ పోలిస్తే లైక్ కాతిరి సురేష్ కుమార్ గారు వన్ ఆఫ్ ద కాస్ట్లీయెస్ట్ సర్పంచ్ గా ఒక పేరుంది. కాస్ట్లీ అంటే ఏ విధంగా? లైక్ ఇప్పుడు సంపన్నుల్లో మీరు కొంచెం ముందున్నారనేది చిన్న టాక్ ఉంది. మా తండ్రి గారు అయినటువంటి తండ్రి కూడా ఉద్యోగం చేశారు. మరి అలాంటప్పుడు మాకు కొంచెం ఆదాయం ఉంటుంది కదా. మాకు మిగతా వాళ్ళగా పొలాలు భూములు లేనప్పటికి కూడాను మా తండ్రి కానీ మా అమ్మగారు కానీ అందరూ కూడా మేము కుటుంబం అంతా కూడా ఉద్యోగ నేపథ్యం ఉన్నప్పుడు ఏమవుతుంది, కొంచెం ఆర్థికంగా కొంచెం బాగుంటాం అంతే. అంతే తప్ప సంపన్నులు అంటే ఇప్పుడు మా నాన్నగారు సంపాదించిందంతా నాకు ఇవ్వదు కదా. ఇప్పుడు మా నాన్నగారు విశాఖపట్నంలో ఉద్యోగం చేస్తున్నారు, ఆయనకి 1,20,000 వస్తుంది, అది నాకు ఇచ్చే పరిస్థితి లేదు కదా. తీసుకోరా? మా నాన్నగారి మీద నేను ఆధారపడను. ఎప్పుడు తీసుకోలేదా? ఎప్పుడు తీసుకోలేదు, ఎంతవరకు నేను తీసుకోలేదు. ఎలక్షన్లో కూడా గ్రామస్తులు అందరు ఇచ్చారు తప్ప మా నాన్నగారు ఇవ్వలేదు, నేను కూడా తీసుకోలేదు, అడగలేదు కూడా. ఓకే, అంటే మీ దగ్గర చాలా రకాల ఏదైతే బళ్ళు ఉంటాయి కదా వాహనాలు, అవును మీ దగ్గర చాలా ఉన్నాయనేది ఒక టాక్ వచ్చింది, ఉందా నిజంగా అది? వాహనాలు అంటే అప్పుడు సబ్సిడీలో మనకి గవర్నమెంట్ ట్రైకర్లో ఇచ్చినటువంటి వాహనం ఉంది, నేను వాడుతున్నాను. నాకు బొలెరో ఉంది, సబ్సిడీలో అప్పుడు ట్రైకార్లో తీసుకోవడం జరిగింది. 3,50,000 సబ్సిడీ. 50,000 కడితే బండి మనకి ఐటీడీ ఇచ్చే పరిస్థితి. చూడడానికి అది 10,50,000 కానీ మనం కట్టింది డౌన్ పేమెంట్ 50,000. అంటే ఒక బైక్ కట్టినంత డౌన్ పేమెంట్ కడితే మనకు ట్రైకార్లో బండి అనేది ఆ రోజు ఇవ్వడం జరిగింది. కాబట్టి నాకు వెహికల్ అంతా ఉంది, బొలెరో ఉంది, స్విఫ్ట్ కార్ కూడా ఉంది. 2016లో నుంచి ఆ కార్ నేను వాడుతున్నాను. ఓకే, కమింగ్ టు ద డెవలప్మెంట్, మేము రీసెంట్గా వెళ్ళి మేము సర్వే చేసాము. సో అంటే విపరీతమైన డెవలప్మెంట్ చేశారు కాతిరి సురేష్ కుమార్ గారు. ఈ సందు గొంతుల్లో కూడా మీరు విపరీతంగా రోడ్లు వేశారు, బ్రిడ్జిలు కట్టారు, బీటీ రోడ్లు వేశారు. సో ఇదంతా చాలా వరకు బాగా చేశారు. అక్కడ ఉన్న ప్రజలు కూడా మేము అడిగాము, వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే మీరు మంచి చేశారని. కానీ కొంతమంది కొన్ని రకాలుగా చెప్పారు, అది కూడా మనం మాట్లాడదాం. సో నా డౌట్ ఏంటంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏదైతే సర్పంచులకి చిన్న లోటు జరిగింది అనేది మీ అందరికి తెలిసిన విషయమే. సో ఆ టైంలో నిధులు అంతా లేని టైంలో కాతిరి సురేష్ కుమార్ గారు ఎక్కడి నుంచి నిధులు పట్టుకొచ్చి అంత డెవలప్మెంట్ చేశారనేది ఒక టాక్ ఉంది. మీరు చెప్పింది వాస్తవమే. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో పంచాయతీలో కొంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నది కూడా అది వాస్తవమే. అప్పుడు వచ్చినటువంటి ఫండ్ని డైవర్ట్ చేశారని చెప్పేసి ఇవన్నీ మనం పేపర్లో చూసాం, ప్రకటనలో కూడా చూసాం, అది కొంత వాస్తవం కూడా. కానీ ఆ రోజు ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ ఎవరైతే అల్లూరు జిల్లా కలెక్టర్ సుమిత్ సార్ ఉన్నారో ఆయన కానీ, ఎక్స్ఎమ్మెల్యే పాల్గొన గారు కానీ, లేదంటే మా పెదబేల్ మండలానికి సంబంధించినటువంటి జెడ్పీటీసీ బొంజుబాబు గారు ఉన్నారు, ఆయన కూడా మనకు కొంత నిధులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎంపీపీ కానీ, ఎంపీడీఓ గారు కానీ, నేను ప్రతి ఒక్కరి దగ్గర నుంచి, ఈవెన్ అప్పుడు ఉమ్మడి జిల్లాలో ఎస్పీ సార్ ఉండేవారు, కృష్ణారావు సార్ అని చెప్పి, ఆయన కూడా నాకు 5 lakhs గ్రాంట్ ఇవ్వడం జరిగింది. సో నాకు నిధులు అనేది మీరు అన్నట్టు గతంలో నిధులు కొంత ఇబ్బంది ఉన్నప్పటికి కూడాను జిల్లా మొత్తం మీద ఎక్కడ చేయనటువంటి డెవలప్మెంట్ నా పంచాయతీలో నేను చేయగలిగాను. అది గత కలెక్టర్ సర్పంచులకి కాదనే అది నిధులంతా మీ దగ్గర రావడం గల కారణాలు ఏంటి? నా పక్క పంచాయతీల్లో కూడా కొన్ని సర్పంచ్లు చేయడం జరిగింది. పక్కనే పరేడ పంచాయతీలో రవి అని ఒక అబ్బాయి ఉంటాడు, చాలా చిన్న అబ్బాయి, ఆయన బాగానే చేశాడు. ఆ పక్కన ఉన్న బొండపల్లిలో ఆయన చేశారు, గలగండ్లో ఒక సర్పంచ్ బాగానే చేశాడు, జామగూడలో సర్పంచ్ కూడా అవకాశం ఉన్నంత వరకు చేశాడు. అంటే నా మండలం వరకు, అలానే పక్క మండలాల్లో కూడా చేశారు. అయితే మీరు అన్నటువంటిది ఏంటంటే సీసీ రోడ్లు మాత్రం, సీసీ రోడ్లు కానీ మిగతాది కానీ పూర్తి చేసినటువంటి పరిస్థితి ఎవరికి లేదు, నేను ఒక్కడనే పూర్తి చేయగలిగాను. అంటే కొంతమంది కొన్ని రకాలుగా లేట్ అవుద్ది, నేను కాంట్రాక్టులు కూడా చెప్తాను, వర్క్ చేయండి, నాకేం ఇవ్వాల్సిన పని లేదని చెప్తాను. వర్క్ నాకు ఇంపార్టెంట్ ఏంటంటే పని కావాలి. సో డెవలప్మెంట్ విషయంలో కూడా మీ గ్రామంలో ఏదైతే రోడ్డు వేస్తున్నప్పుడు మీ పొలాలను మీరు త్యాగం చేశారన్నది అక్కడ ప్రజలు చెప్పారు. అది ఏంటి, పొలాలు మీరు ఇచ్చేసారా రోడ్డు? అంటే కొత్త రోడకోట నుంచి కృష్ణాపురం అనే విలేజ్ వెళ్ళాలి. ఆ విలేజ్కి వెళ్ళాలంటే అక్కడ ఉన్నటువంటి పొలాలు ఇవ్వాలి. పక్కన ఉన్న వాళ్ళు పొలాలు ఇచ్చే పరిస్థితి లేదు. అయితే మరి మాకున్నటువంటిది చాలా తక్కువ ల్యాండ్,
మా నాన్నగారు మరి ఆయన ఉద్యోగం చేస్తున్నారు, మేము వ్యవసాయం కూడా చేసేది తక్కువ. మా చిన్నాన్నగారు కూడా ఆయన కూడా విఆర్ఓ చేస్తున్నారు, వాళ్ళ వైఫ్ టీచర్గా చేస్తున్నారు. సో గ్రామం కోసం మనం ఏదో చేద్దామని చెప్పేసి ఒక ఉద్దేశంతో ఒక 5 నుంచి 10 సెంట్ల దగ్గరకు ఉంటుంది. ఆ పొలాలు కూడా పోయింది, అయినప్పటికీ కూడా నా గ్రామానికి రోడ్డు ఇవ్వాలనే ఉద్దేశంతో నా పొలాలను కూడా వదులుకున్న పరిస్థితి. సర్పంచ్ అనేది మీ ఆలోచన. అవును. కాకపోతే సర్పంచ్ నుంచి పెద్ద పెద్ద స్థాయిలో వెళ్ళాలనేది ప్రతి ఒక్క రాజకీయ నాయకుడి యొక్క ఆశ. అవును. సో కాతరి సురేష్ కుమార్ గారు సర్పంచ్ హోదా నుంచి ఇంకా పెద్ద హోదాకి వెళ్ళాలనేది మీ యొక్క ఆశ ఏమైనా ఉందా? అంటే రాజకీయాల్లో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఎదగాలని కోరుకోవడంలో తప్పేం లేదు. అది అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది. ఈరోజు నేను సర్పంచ్ని చేశాను, రేపు మా మండలంలో జడ్పీటీసీ చేయాలని నాకు కోరిక ఉంది. కానీ రిజర్వేషన్లో కలిసి రావాలి, ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ వీళ్ళందరూ కూడా మనకు బీఫామ్ ఇవ్వాలి, అప్పుడు మనకు ఆ కోరిక అనేది నెరవేరుతుంది తప్ప మనం అవ్వాలి అనుకుంటే అవ్వలేం కదా. దానికి జడ్పీటీసీ చేయాలని ఒక ఆలోచన ఉంది, లేదా గ్రామంలో ఎంపీటీసీ చేయాలని ఉంది. దానికి మనకు బీఫామ్ ఇవ్వాల్సింది స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే. ఆయన సురేష్ కంటే ఇంకో బలవంతుడు ఉన్నాడు అనుకున్నప్పుడు ఆయనకి టికెట్ ఇస్తారు తప్ప మనకి ఇవ్వరు కదా. మీకు నమ్మకం ఉందా మీరు మీ ప్రాంతంలో బలవంతుడని? ఈ విషయంలో నేను ఖచ్చితంగా మిగతా వాళ్ళతో పోల్చుకుంటే నేను సేవ చేయగలను అనేది నాకు నమ్మకం ఉంది ఖచ్చితంగా. అంటే మిగతా వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం కాదు, కానీ నేను రాజకీయాల్లో నేను మిగతా వాళ్ళతో పోల్చుకుంటే నేను ఎక్కువ సర్వీస్ చేయగలను. ఎందుకంటే మిగతా వాళ్ళకి రకరకాల బర్డెన్స్ ఉంటుంది. ఇప్పుడు తగులకి ఎక్కువ మిమ్మల్ని ఆశ్రయిస్తారంట కదా, ఏంటి అంత అంత జనాల్లో తాగడేంటి అర్థం కాదు. మన దగ్గరికి వస్తే న్యాయం జరుగుతుందని ఒక నమ్మకం వాళ్ళకి. మనలాగా కూర్చోబెట్టి సెటిల్మెంట్ చేసే అంత ఓపిక ఎవరికి కూడా లేదు. ఇప్పుడు ఎమ్మెల్యేలు మీరు పాల్గొన్న ఈ తగులు ఈ సెటిల్మెంట్స్ లో దాదాపు కంప్లీట్ చేస్తారని అవకాశం ఉన్నంత వరకు స్టేషన్లో పరిధిలోనే మనం క్లోజ్ చేసేస్తాం. వచ్చిన సమస్య అన్ని కూడా పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాం తప్ప దాన్ని అలా పెండింగ్ పెట్టే పరిస్థితి లేదు. ఎందుకంటే అది పెండింగ్ పెట్టామంటే మనకు హోంవర్క్ ఉన్నట్టే ఇంకా. కాబట్టి అక్కడితో ఆ రోజు క్లోజ్ చేస్తే మనం కూడా కొంత రిలీఫ్గా ఉంటాము. అవకాశం ఉన్నంత వరకు సెటిల్మెంట్ పూర్తి చేయడానికి చూస్తాం. ఎందుకంటే మేము చాలా మంది దగ్గర విన్నాం, మేము సెటిల్మెంట్ బాగా చేస్తారు, అన్ని విషయాల్లో సెటిల్మెంట్లు బాగా చేస్తారు అనేది విన్నాం. మేము ప్రజలకు అనేక సమస్యలు ఉంటుంది, ఆ సమస్యలు అన్నీ కూడా మనకు వచ్చి చెప్పినప్పుడు చేయగలిగే అవకాశం ఉన్నంత వరకు చేసి పెడతాం తప్ప. అంటే ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలు ఏంటంటే కూర్చొని వాళ్ళ చేసే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ప్రభుత్వ కార్యక్రమాల్లో అటెండ్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది, లేదంటే మీటింగ్స్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. వీడికి ఏదో సమస్య వస్తుంది, ఏదో ల్యాండ్ సమస్య రావచ్చు, ఇంకేదో కొట్లాట సమస్య రావచ్చు. ఆ పంచాయతీని కాస్త వాళ్ళు చేసుకుంటూ ఉంటే మిగతా కార్యక్రమాలు చేయలేరు. మనం ఇక్కడ అందుబాటులో ఉంటామనే ఉద్దేశంతో, మన దగ్గరికి వస్తే న్యాయం జరుగుతుంది అనే ఒక ఉద్దేశంతో వాళ్ళందరూ మన దగ్గర రావడం జరుగుతుంది. వాళ్ళందరికీ చేసి పెడుతున్నాం కాబట్టి ఇంకోళ్ళు వస్తున్నారు. అంతే తప్ప మనం అందరికి రమ్మని చెప్పి మనం ఎవరిని పిలవం. వాళ్ళు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పలానా సురేష్ దగ్గరికి వెళ్తే మాకు న్యాయం జరుగుతుందని ఇబ్బంది ఏమి ఉండదు, ఇంకా సంతోషంగా ఉంటది. ఎందుకంటే ఈరోజు చుట్టుపక్కల ప్రాంతాల అందరి దగ్గర నుంచి కూడా ఇప్పుడు మీరే అన్నారు, నాకు జీమాడుగులు కానీ చింతపల్లి కానీ అనేక ప్రాంతాల నుంచి సమస్యలు ఉన్నప్పుడు మనకు వస్తూ ఉంటారు. వాళ్ళు మైదాన ప్రాంతంలో వెళ్ళినప్పుడు ఏదైనా యాక్సిడెంట్లు జరిగినా ఇంకేం జరిగినా సరే మనకు ఫోన్ చేసినప్పుడు ఓకే మనం సర్పంచ్గా కాకుండా మొత్తం చుట్టుపక్కల ప్రజలందరూ కూడా సమస్య వస్తే సురేష్ ఉన్నాడు అని ఒక ఆలోచన వాళ్ళందరికీ కలుగుతుంది. కాబట్టి రాజకీయాలు ఎంతకంటే ఇంకేం కావాలి చెప్పండి. సురేష్ వెనకాల ఉన్న బలమైన శక్తి ఏంటి? అంటే ఎంత సర్కిల్ తిప్పుతున్నారు కదా మీరు, మీ వెనకాల ఉన్న శక్తి ఏంటి? నాకు రాజకీయం అంటే ఇష్టం, అదే నా శక్తి, అంతే తప్ప నాకు వేరే శక్తి లేదు. శక్తి నడిపిస్తుంది, అందుకే మీరు ఇంత. మిగతా రాజకీయ నాయకులకి నాకు ఉన్న తేడా ఏంటంటే వాళ్ళకి ఏదో ఆల్టర్నేటివ్ వేరే పని ఉంటుంది, నాకు ఏ పని లేదు. ఊర్లో మాకు వ్యవసాయం లేదు, ఇల్లు లేదు, ఊర్లో లేదు అంటే మళ్ళీ మీరు అనుకోవచ్చు మీకు ఏం లేని వాళ్ళని మీరు అనొచ్చు, కానీ ఊర్లో లేదు. ఎందుకంటే మా నాన్నగారు 85 నుంచి బయటకు వచ్చారు కాబట్టి సుమారు 40 సంవత్సరాలు అవుతుంది మా గ్రామాన్ని మా నాన్నగారు విడిచిపెట్టి వచ్చేసి. మేము సీకర్లో బ్రతికాం, 95 నుంచి విశాఖపట్నంలో బ్రతుకుతున్నాం. విశాఖపట్నంలో మాకు ఉంది ఇల్లు ఇవన్నీ ఉంది, కానీ మా గ్రామంలో రూడకోటలో అయితే మాకు పొలాలు ఇవన్నీ. మా రూడకోట వెళ్ళినప్పుడు కూడా సర్పంచ్ వాళ్ళ ఇల్లు ఎక్కడని మేము అడిగాం, అడిగితే ఒక ఇల్లు చూపించారు, చిన్న ఇల్లు. అవును, సో అదే పెంకుటిల్లు. అది మా తాతగారి నుంచి వచ్చినటువంటి ఇల్లు మాకు. అది మా తండ్రి గారు ఉద్యోగరీత్యా విశాఖపట్నం వెళ్ళిపోవడం వల్ల మేము గ్రామంలో ఇల్లు అనేది కట్టుకోలేదు. విశాఖపట్నంలో అయితే ఇల్లులు ఉంది, మా ఫాదర్ సంపాదించి అక్కడే ఉంటారు. ఆయన రిటైర్ అవుతారు, ఇంకో 1 year లో రిటైర్ అయితే గ్రామంలో మేము ఏదైనా మంచి ఇల్లు కట్టుకుంటాం. పాడేరులో ఉందా సొంత ఇల్లు? పాడేరులో లేదు, పాడేరులో లేదు, కన్స్ట్రక్షన్ లో ఉంది కానీ ఇంకేం లేదు. పాడేరులో ఏమైనా వ్యాపారాలు ఏమైనా ఉన్నాయి? పాడేరు అరకు కానీ నేను వ్యాపారాలు చేసేంత స్థాయి నాకు లేదు, వ్యాపారాలు అయితే నాకేం లేదు. ఒక హుండై 140 మిషన్ చైన్ మిషన్ ఒకటి
తమ్ముడు సోమేష్ అని నాకు ఆప్తుడు, ఆయన నేను కలిసి అది ఒక 6 months అవుతుంది. దాన్ని రీసెంట్గానే ఈ 6 నెలల నుంచే కొనుక్కొని దాన్ని పర్చేస్ చేసి ఆ బిజినెస్ చేస్తున్నా తప్ప నాకు వ్యాపారం లేదు. బిజినెస్ లో అడుగు పెట్టారు అయితే? అంటే నాకు గతంలో స్టేట్ బ్యాంక్ జనరేటర్ అగ్రిమెంట్లు ఉండేది. ఎమ్మెల్యే పాల్గొన గారు స్టేట్ బ్యాంక్ మేనేజర్గా ఉన్నప్పుడు నాకు పెద్దబేలు బ్యాంకుల్లో జనరేటర్స్ అగ్రిమెంట్స్ ఇచ్చేవాడిని ప్రతి 3 సంవత్సరాల కల్లా. నేను అలా సుమారు ఒక 12 సంవత్సరాలు చేశాను. తర్వాత పెదబేల్లో వైన్ షాప్ అగ్రిమెంట్ కూడా లాస్ట్ 5 years కూడా మనం చేసాం తప్ప నాకు వేరే వ్యాపారాలు ఏం లేవు. మెల్లమెల్లగా వ్యాపారాలు మొదలు పెడుతున్నారు అయితే? అంటే రాజకీయాల్లో ఉండాలంటే ఆల్టర్నేట్ సోర్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. డబ్బుతో అంటే డబ్బు మనం వాళ్ళకి ఇవ్వకపోయినా వాళ్ళకి సమస్య వచ్చినప్పుడు వెళ్ళాలంటే మీరు అన్నారు ఒక బండి మీద వెళ్ళాలంటే ఒక 1000 రూపాయలు ఆయిల్ అవుతుంది. మరి అలాంటప్పుడు ఆ 1000 రూపాయలు లేకుండా మనల్ని ఎవరిని అడగలేం కదా. మీరు వారానికి ఒక 3 సార్లు వెళ్తారు మీ పంచాయతీకి? వారానికి బైక్ మీద వెళ్తారా మీరు? ఎలా అవకాశాన్ని బట్టి. సో కార్ మీద వెళ్తే మీకు ఎంత ఖర్చు అవుతుంది? మీకు అలాగా 1500 ఆయిల్ అవుతుంది. సొంత బండి కాబట్టి 1500 ఆయిల్ అవుతుంది. ఇలా మీరు వారానికి 2-3 సార్లు తిరుగుతూనే ఉంటారు? ఖచ్చితంగా వెళ్తాను, 3-4 సార్లు. మీకు ఈ మెయింటెనెన్స్ కి ఎలా ఉందండి ప్రస్తుతం? ఎందుకంటే మీరు సర్పంచ్, చాలా తగులుకి వెళ్తా ఉంటారు, పంచాయతీల వరకు మీరు తిరుగుతూ ఉంటారు, మీ పంచాయతీ కాకుండా వేరే కూడా మీరు కొంచెం చూస్తూ ఉంటారు. సో మీకు మెయింటెనెన్స్ పరంగా ఎలా ఉంది సర్పంచ్ గా? మెయింటెనెన్స్ అనేది ఒకటండి, మనకు వచ్చే ఆదాయ వనరులను బట్టే మనం మెయింటైన్ చేయగలం తప్ప మనకు డబ్బులు లేకుండా మనం అప్పులు చేసి తిరగలేం కదండి. ఆ రోజుకి మనం నిజంగా కారులో వెళ్ళగలిగే పరిస్థితి ఉంటే కారులో వెళ్తాం, లేదంటే బైక్ మీద వెళ్తాం. ఆ రోజు జేబులో 2000 ఉందంటే మనం కారు ఎక్కుతాం తప్ప డబ్బులు లేకుండా మనం ఇబ్బంది పడే పరిస్థితి ఉండదు. ఏదైనా అంటే మనం చేసే రాజకీయాలంతా కూడా పాడేరులోనే మనం ఎక్కువ చేస్తుంటాం కాబట్టి మనకు డబ్బుతో పెద్ద పని ఉండదు. ఎందుకంటే ఎవరికే సమస్య వచ్చినా సబ్ కలెక్టర్ ఆఫీస్లోనో, కలెక్టర్ ఆఫీస్లోనో, ఎస్పీ ఆఫీస్లోనో, సిఐ ఆఫీసు ఇక్కడే ఉంటుంది. సో మనం ఇక్కడే ఉంటాం కాబట్టి పెద్ద దానికి డబ్బుతో ఖర్చు అవసరం లేనటువంటి కార్యక్రమాలు అవన్నీ. మీరు వైసీపీ పార్టీ కాకుండా జనసేన పార్టీకి కొంచెం ఆకర్షితులయ్యారు అనేది ఒక టాక్ ఉంది. సో జనసేన పార్టీకి ఏమైనా వెళ్ళే ఆలోచనలో ఉన్నారా మీరు? లేదు, జనసేన పార్టీ అనేది నేను ఆకర్షితులు అవడం అది అవాస్తవం. అంటే చాలా మంది వేరే పార్టీ వాళ్ళు కొంతమంది నన్ను అడగడం జరిగింది. అది జనసేన పార్టీ కాదు, టీడీపీ పార్టీ వాళ్ళు అడిగారు నన్ను. కొంతమంది అడిగిన మాట వాస్తవమే, పార్టీలోకి వస్తే మీరు యాక్టివ్గా ఉంటారు, పని చేస్తారు కదా, మీరు రండి అని చెప్పేసి అడగడం జరిగింది. బట్ మేమేంటంటే మా కుటుంబ సభ్యులే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక పెద్ద స్థాయిలో ఉన్నప్పుడు మనం అలా వేరే వ్యక్తులతో చర్చలు జరపడం కానీ వేరే పార్టీలోకి కానీ వెళ్ళే పరిస్థితి ఉండదు. మనం ఇదే పార్టీలో కంటిన్యూ అవుతాం. వాళ్ళు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజుల్లో మనకు కూడా ఒక మంచి పొజిషన్ అనేది చూపిస్తారని ఒక నమ్మకంతో పనిచేస్తున్నాను తప్ప. ఇందాక చెప్పాను ఎమ్మెల్యే నేను ఇప్పుడు ఆ ఎమ్మెల్యే ఆశించే పరిస్థితి నాది కాదండి. నేను ఏ ఎంపీపీనో జెడ్పీటీసీ అవ్వాలని కోరుకుంటే అది తప్పు కాదు, కానీ ఎమ్మెల్యే అవ్వాలంటే మొన్న మీరు ఇంటర్వ్యూ చేశారు ఎక్స్ మినిస్టర్ గారిని, ఎమ్మెల్యే అవ్వాలంటే ఎంత ఫండింగ్ ఉండాలో ఆవిడ మీకు చెప్పారు. ఆ ఫండింగ్ ఉంటేనే మనం ఎమ్మెల్యే చేయాలి తప్ప డబ్బులు లేకుండా మనం ఎమ్మెల్యే అయిపోతాం అంటే ఎలా అయిపోతామండి? ఇప్పుడు ప్రతి ఒక్కరు మిగతా వాళ్ళకి ఎమ్మెల్యే అయిపోవాలి అనుకోవడం వేరు, నిజంగా అవ్వడం వేరు. కష్టపడి పనిచేయడు. చాలా మంది ఎలక్షన్లు అంటే బయలుదేరుతారు, ప్రతి ఒక్కడు నామినేషన్ వేసేస్తాడు. 1000 ఓట్లు వచ్చినోడు, 5000 ఓట్లు వచ్చినోడు, ప్రతి ఒక్కడు ఎమ్మెల్యే అభ్యర్థి. ఎమ్మెల్యే అవ్వాలన్నది నా కాన్సెప్ట్ కాదు. మనము రేపు మండలంలో ఎంపీపీనో జెడ్పీటీసీనో లేదా రేపు అధికారంలోకి వస్తే ఏదైనా నాకు ఎంపీ గారు పాల్గొన గారు వీళ్ళంతా ఉన్నారు కాబట్టి ఏదైనా నాకు ఏదైనా చిన్న పదవి ఏదైనా అడిగిస్తారని ఒక ఆలోచన తప్ప ఎమ్మెల్యే అవ్వాలన్న ఆలోచన నాకు ఎప్పుడు. సో కుటుంబంని కాదని వేరే పార్టీకి వెళ్ళే అవకాశం లేదు. సో పెద్ద కేడర్ ఎంచుకునే అవకాశం వేరే పార్టీకి వెళ్ళాల్సిన అవసరం అయితే నాకు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అయితే లేదు. ఎందుకంటే మా కుటుంబంలో ఉన్న వ్యక్తులు ఎమ్మెల్యేలు ఎంపీలుగా చేస్తున్నప్పుడు నేను వేరే పార్టీకి వెళ్ళడం అనేది ఇది సమంజసం కాదు. నాకు ఆలోచన కూడా లేదు. నాకు ఎమ్మెల్యే అవ్వాలి లేదంటే ఎంపీ అవ్వాలన్న ఆలోచన కూడా లేదు. ఎందుకంటే ఆ స్థాయిలో డబ్బు ఉంటే ఆ ఆలోచన వస్తుంది, అంతే తప్ప మన డబ్బులు లేనప్పుడు ఎందుకండి అలాంటివి? మన పరిస్థితులు ఏంటో తెలుసు, మన స్థితిగతులు ఏంటో మనకు తెలుసు. మనం ఎలా ఎమ్మెల్యే ఎంపీలు అయిపోతాం చెప్పండి? అందరు డబ్బు ఉంది అనుకోండి, అప్పుడు కోరిక పుడుతుంది, అంతే తప్ప డబ్బులు లేదు మన ఏం లేనప్పుడు మనం ఎలా అవుతాం? కాబట్టి మన స్థాయి వరకు మనం ఆలోచన చేస్తే మంచిదని నా ఆలోచన, అంతే. ఓకే. సో మీరు డెవలప్మెంట్కి వచ్చేసరికి రోడ్లు వేసారు కదా. అవును. సో మీకు అంటే ర్యాపిడ్ ఎలా ఉండేది? కాంట్రాక్టర్కి మీకు ఒప్పందం ఎలా ఉండేది? అంటే ఇంత ఫాస్ట్గా కంప్లీట్ చేస్తారు కదా వర్క్ అంతా. అంటే ప్రతి కాంట్రాక్ట్ మీరు ఇది బాగా నోట్ చేసుకోండి, ప్రతి కాంట్రాక్ట్ కూడాను మిగతా పంచాయతీలకు వెళ్ళినప్పుడు నా పంచాయతీలకు ఉన్నప్పుడు తేడా ఒకటే. వాళ్ళు నన్ను అడుగుతారు, సార్ మీ ఊర్లో ఇలా గ్రాంట్ వచ్చింది, కలెక్టర్ గారు ఇచ్చారు లేదా ఎమ్మెల్యే గారు ఇచ్చారు, కలిసి మాట్లాడదామండి మీతో అంటారు.
మీరు కలవాల్సిన పని లేదు, రెడీ శంకుస్థాపన ఎప్పుడు పెడతారు చెప్పండి, నాకు ఏం అక్కర్లేదని నేను అడుగుతాను. మా జైలు అందరికి కూడా తెలుసు, మా దగ్గర పెదబెల్ల మండలంలో పనిచేసిన జైలు డీలు అందరికీ తెలుసు. నేనేంటంటే కాంట్రాక్ట్ దగ్గర నుంచి ఏ రోజు కూడా నేను ఆశించను. ఇంత పనులు అయ్యింది, మీకు కావాలంటే లిస్ట్ ఇస్తాను, ఏ ఒక్క కాంట్రాక్ట్ కైనా మీరు అడగండి, ఎవరి దగ్గర కూడా నేను ఆశించే పరిస్థితి లేదు. కాబట్టి నా పనులు ఫాస్ట్గా అవుతుంది. మనం వాళ్ళ దగ్గర తీసుకుని 5ో 10ో వాళ్ళకి మిగిలితే ఏమవుతుందంటే వాళ్ళు వర్క్ చేయడానికి ముందుకు వస్తారు. అలానే మిగతా వాళ్ళు తీసుకుంటారని కాదు, నేనైతే తీసుకోను. తీసుకునే దాఖలాలు లేవంటారు? నేను తీసుకోలేదు, తీసుకోవాల్సిన అవసరం కూడా రాలేదు నాకు. ఎందుకంటే నా పంచాయతీలో చేసినటువంటి కాంట్రాక్టులు చాలా మంది ఉన్నారు. అంత వర్కులు జరిగిందంటే ఊరకనే వచ్చిన అదరికి చేయరు కదా. అక్కడ సర్పంచ్ అనుకూలంగా ఉండే పరిస్థితులు అనుకూలంగా ఉంటే పలానా పంచాయతీకి చేస్తే బాగుంటుందని వస్తారు తప్ప, మనం ఏదో వాళ్ళని డబ్బులు అడిగే పర్సెంటేజ్లు అడిగే ఇది కానీ చేస్తుంటే వర్క్లు అనేది పెండింగ్ ఉండిపోయేది. ఇప్పుడు మీరు చనిపోయిన కుటుంబాలకి మీరు డబ్బు ఇస్తారంట కదా? ఇస్తున్నాను కొంతమంది కుటుంబాలకి మీ పంచాయతీ పరిధిలో. అంటే చనిపోయిన ప్రతి కుటుంబానికి కాదు, ప్రతి కుటుంబానికి నేను ఇవ్వట్లేదు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు బట్టి, వాళ్ళ ఆర్థిక పరిస్థితులను బట్టి, వాళ్ళు నా కోసం పని చేశారా లేదా, కష్టపడిన కార్యకర్త లేదా, నా కార్యకర్త కష్టం వచ్చినప్పుడు నేను ఆదుకోవాలి కదా. సో ఆ విధంగా ఇస్తున్నాను తప్ప పంచాయతీలో చనిపోయిన ప్రతి ఒక్కరికి నేను ఇవ్వట్లే. అంటే మీకు ఓటేసిన వాళ్ళకి ఇస్తారా మీ పంచాయతీలో? నా పంచాయతీలో ఓటేసిన వాళ్ళు కానీ కాదు నేను అనేది, అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి. వాడు నిజంగా పేదవాడు అయి ఉన్నాడు అనుకోండి, మనం ఇచ్చే 5,000 కాస్త ఆ 3ో రోజు కార్యం కన్నా ఎంతో కొంత పనికి వస్తుందనే ఉద్దేశంతో మనం ఇస్తున్నాం తప్ప, ఓట్లేసిన వాళ్ళు ఓట్లేసేప్పుడే జనాలు డబ్బులు తీసుకున్నప్పుడు ఓట్లేసిన వాళ్ళకి ఎలా ఇస్తామండి? అందరూ సమానమే కదా. అక్కడ కుటుంబం వాళ్ళ పరిస్థితులు బాగాలేనప్పుడు మనం ఏదో సాయం చేయాలని ఒక ఆలోచనతో అలా కొంతమందికి ఇస్తాం, అందరికనే కాదు. ఓన్లీ మీ పంచాయతీ పరంగా చూసుకుంటాం. నా పంచాయతీ 1, 2 అలా బయటను కూడా కొంతమందికి ఇస్తూ ఉంటాం, మనకు తెలిసిన వాళ్ళు అనుకోండి కొంతమంది. పంచాయతీ పరిధి కాదు, చింతపల్లి మధ్య ఒక అబ్బాయి చనిపోయాడు, శివ అని ఒక అబ్బాయి చనిపోయాడు, ఆ అబ్బాయికి మనం సాయం చేసాం. అలా ఏదో అలా డబ్బులు ఇవ్వాలంటే మీరు 5-10 వేలు ఇస్తారు, ఆర్థికంగా చాలా బలం ఉండాలి కదా. నాకు వచ్చే గౌరవ వేతనం ఈ రోజు నుంచి నాకు వచ్చే 3,000 గౌరవ వేతనం సర్పంచ్గా ప్రభుత్వం ఇచ్చింది. ఆ 3,000 కాస్తే 4.5 సంవత్సరాల్లో ఉన్నటువంటి గౌరవ వేతనాన్ని నేను జాగ్రత్తగా అలా పొదుపు చేసి ఉంచాను. ఎవడు చనిపోయినా అందులో తీసిస్తుంటాను, నేను ప్రత్యేకంగా ఇవ్వట్లేదు. ఆ గౌరవ వేతనం వచ్చింది, ఆ 3,000 మీరు అన్నారు, ఆ 3,000 నేను ఒక 2 సార్లు రోడగొట్ట వెళ్తే ఖర్చు అయిపోద్ది. అది కాస్త మనం 2 రోజులు తిరిగే కంటే చనిపోయిన కుటుంబానికి 5,000 ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మనం ఇస్తున్నాం తప్ప మనం వేరే ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇచ్చే పరిస్థితి లేదు. సో మీ జీతం డబ్బులతోనే పొదుపు చేసి ప్రజలకు ఇస్తున్నారు. ఇప్పుడు ఇచ్చింది మాత్రం నేను ఆ విధంగా చేశాను. ఎందుకంటే గుళ్ళకి ఇస్తాం, ఎవరైనా అడిగితే గుళ్ళకి గోపురాలకి అన్నిటికి కూడాను మనం ఇచ్చేటువంటి పరిస్థితి. ఇప్పుడు సమాజ సేవ చేయాలనుకున్నప్పుడు ఊర్లో రోడ్లు వేయడం, మంచినీరు ఇవ్వడం, వీధి లైట్లు వేయడం కాదు కదా, వాళ్ళ కష్టం అన్నప్పుడు కూడా మనం ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆ ఆలోచనతో నేను చేస్తున్నాను తప్ప ఇంకా వేరే విధంగా ఏం కాదు. సో కాతరి సురేష్ కుమార్ గారు రూడకోట పంచాయతీలో రోడ్లు అయితే కంప్లీట్గా వేశారు, బట్ తాగునీరు ఎందుకు మర్చిపోయారు మీరు అని నేను చెప్తుంది కదా, ఇక్కడ మీ ప్రజలే చెప్తారు. రోడ్లు అనేది 14 గ్రామాలు నా పంచాయతీలో ఉంది. 10 గ్రామాల్లో కూడా సీసీ రోడ్లు నేను పూర్తి చేయడం జరిగింది. 10 గ్రామాల్లో ఎవరు చేసే పరిస్థితి లేదు. అయినప్పటికీ కూడాను 1,08,00,000తో నేను సీసీ రోడ్లు వేసాను ఒక్క నా పంచాయతీలో 10 గ్రామాలకి. అయితే మంచినీరు అనేది అది నిరంతర ప్రక్రియ. ఇప్పుడు రోడ్ అనేది అది తిరగడం తప్ప దానివల్ల పెద్ద డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉండదు. మంచినీరు అనేది రోజు ప్రతి మనిషి వాడుతాడు దాన్ని. అది మనం గ్రావిటీ స్కీమ్లో ఇస్తూ ఉంటాం, ఏ కొండల నుంచి వస్తూ ఉంటుంది. లేదంటే ఆ ట్యాంకులో తుప్పలు పడిపోయి మట్టికి పెరిగిపోయిన అనేక సందర్భాల్లో వాటర్ అనేది మన ఈ భారతదేశంలో మీరు ఇంకొక 20-30 సంవత్సరాలు అయినా సరే మంచినీటి సమస్య ఉంటుంది తప్ప పరిష్కారం చేసే నాయకుడు ఎవడు కూడా లేడు. ఎందుకంటే అది నిరంతరం సమస్యలు వస్తూనే ఉంటుంది. సమ్మర్ వచ్చింది అనుకోండి, ఆ బోర్ కాస్త వాటర్ లెవెల్స్ కిందకి వెళ్ళిపోతుంది, అప్పుడు వాటర్ సమస్య వస్తుంది. కొండ ప్రాంతంలో ఇప్పుడు ఊట నీరు ఈ సోర్స్ ని మీరు యూజ్ చేయొచ్చు కదా. ఆల్రెడీ అవకాశం ఉన్నంత వరకు చేసాం. అనేక గ్రామాల్లో ఇప్పుడు జేజేఎం స్కీమ్ అని గతంలో అది కొంతమంది టెండర్ పాడుకొని ఆ వర్క్ చేయకపోవడం వల్ల మాకు మంచినీటి సమస్య అనేది కొంచెం ఇబ్బంది తప్ప మంచినీటి సమస్య అనేది నా గ్రామంలో 2-3 గ్రామాల్లో ఉంది. పాత్రోడకోటలో ఉంది, అలాగే సంతబైల్లో ఉంటే అది సుమిత్ సార్ నేను కలిసి దానికి ఆ గ్రామంలో ఉన్న వ్యక్తులందరికీ కూడా మంచినీరు ఇచ్చాం. అలానే పప్పులపేట అనేది ఉంది, దానికి కొంచెం సమస్య ఉంది. లేదనుకుంటే ఇప్పుడు పంచాయతీకి నిధులు వచ్చింది కదా, ఖచ్చితంగా ఆ సమస్యను నెరవేరుస్తాను. చేయొచ్చు, మనం అక్కడ వాళ్ళకి వాటర్ ఫుల్ ఫ్లెడ్జెడ్ గా మనం అందించవచ్చు. సో మీరు ఉండేది పాడేరులో కదా ఉంటారు? అవును. మీరు రూడకోట పంచాయతీ సర్పంచ్ అయ్యేటికి మీరు పాడేరులో ఉంటారు. అవును. సో ఎట్లా అంత జర్నీ 30-40 కిలోమీటర్లు 50 కిలోమీటర్లు వస్తుంది, ఒక పక్క 50 కిలోమీటర్లు వెళ్తారా? ఇక్కడ నుంచే పరిపాలిస్తున్నారు పాడేరు నుంచేనా?
పాడేరు మీకు ఒక విషయం చెప్తా వినండి. మీ చేతిలో మొబైల్ ఉంది, దానికి సిగ్నల్స్ ఎక్కడి నుంచి వస్తుంది? టవర్ నుంచి వస్తుంది. అలానే ఇప్పుడు మనం వాడికి సిగ్నల్స్ అందిస్తున్నామా లేదన్నది ముఖ్యం తప్ప మనం రోడకోటలో ఉన్నామా, పెదబేల్లో ఉన్నామా, పాడేరులో ఉన్నామా అన్నది కాదు. ఊర్లో ఉండి సర్పంచులు ఎవరు ఏం చేయలేదు. నేను పాడేరులో ఉండి సమస్యలన్నీ పరిష్కారం చేశాను. అది ముఖ్యం. సర్పంచులు ఎవరేం చేయలేదంటే అంటే మరి గతంలో నాకంటే ముందు 4 గెలిచారు, మరి ఏం చేయకే కదా నేను ఇవన్నీ చేసింది, నేనే కదా చేసింది ఇవన్నీ. నేను ఇప్పుడు ₹1 కోటి సీసీ రోడ్లు నేను వేసానంటే గతంలో వాళ్ళు చేయలేదని అర్థం. ఇప్పుడు నేను ఆ రోడ్లు వేసానంటే నేను చేసానని అర్థం. మరి వాళ్ళు ఊర్లో ఉండే సర్పంచులే కదా నాకంటే ముందు పోటీ చేసిన వాళ్ళు, గెలిచిన వాళ్ళు. మరి ఊర్లో ఉన్నామా పాడేరులో ఉన్నామా అన్నది కాదు, ప్రజల సమస్యలు పరిష్కారం చేసామా లేదన్నది ముఖ్యం తప్ప ఇప్పుడు నాకు వెసులుబాటు లేదు, అక్కడ ఉండేదానికి పరిస్థితి లేదు కాబట్టి నేను అక్కడ ఉండట్లేదు అంతే తప్ప. సో వారానికి ఎన్ని రోజులు వెళ్తారు ఊరు? వారానికి ఇన్ని రోజులని కాదండి, మాకున్నటువంటి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి మీటింగ్స్ ఉన్నా, అక్కడ ఏదైనా ప్రజలకు ఏదైనా సమస్యలు ఉన్నా, లేదంటే మంచి చెడు ఏదైనా పెళ్లిళ్ళు కానీ ఇంకేదైనా కార్యక్రమాల్లో అన్నిట్లో అటెండ్ అవుతాను. వారానికి ఒకసారి 2 సార్లు వెళ్ళడం మనం ఉద్యోగస్తులు కాదు కదండి, నాయకులు కాబట్టి ఖచ్చితంగా ప్రజలకు సమస్య ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం అందుబాటులో ఉండాలి. అలా కాబట్టి నేను ఇక్కడ ఉన్నా గెలిపించారు తప్ప నేను పాడేరులో ఉంటానని వాళ్ళు నన్ను ఏమి గెలిపించలేదు కదా. సమస్య పరిష్కారం చేస్తాడు ఈయనైతే మాకు బాగుంటుందని పని అయితే చేసి పెడుతున్నాను కదా. మీరే వెళ్ళారు నా పంచాయతీకి, మరి అది అంటే ఒకప్పుడు నిధులు లేని సమయంలో మీరు ఎంత డెవలప్ చేస్తారనేది ఇక్కడ చిన్న అందరూ నన్ను అడుగుతూ ఉంటారు. బట్ ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు, అవకాశం, అదృష్టం నాకు అన్ని కలిసి వచ్చి నేను చేయగలిగాను తప్ప నాకేం మహిమలేం లేవు. హై ప్రొఫైల్ వ్యక్తులతో కాంటాక్ట్స్ ఉండడం వల్ల జరిగిందంటారా మీకు? అది కూడా హై ప్రొఫైల్ కాంటాక్ట్స్ మెయింటైన్ చేస్తుంటారు కదా. హై ప్రొఫైల్ అంటే నాకు ఉన్నటువంటి చుట్టూ ఉండేవాళ్ళు కొంచెం పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు అంటే మీ అందరికీ నార్మల్గా పాల్గొన గారు ఎలా తెలుసు అన్నారు, నా సొంత మేనమామ ఆయన ఎమ్మెల్యే. ఇప్పుడు ఉన్నటువంటి ఎంపీ మేడం గారు ఉన్నారు, ఆవిడ మా బామ్మరిదల వైఫ్. సో కుటుంబ సభ్యులు మంచి రాజకీయంగా మంచి పదవుల్లో ఉన్నారు. అలానే నాకు ఉన్నటువంటి ఫ్రెండ్స్ కూడా కొంతమంది మంచి మంచి పొజిషన్లో ఉన్నారు. గ్రూప్ 1 ఆఫీసర్లు అవ్వచ్చు, లేదంటే కొంతమంది బ్రదర్స్ ఉన్నారు. ఇలా పెద్ద పెద్ద స్థాయిలో ఉండడం వల్ల ఆ పరిచయాలు కాస్త నాకు ఈ సమాజ సేవ చేసే దాంట్లో హెల్ప్ అయింది అంతే. అంతే తప్ప నాకు హై ప్రొఫైల్ అని ఏమి ఉండదు. అందరితో పని చేసాం కాబట్టి అందరూ కాంటాక్ట్స్ లో పెద్ద పెద్ద వాళ్ళ నంబర్స్ ఉంటుంది. సో హై ప్రొఫైల్ పెద్ద పెద్ద వాళ్ళు అంటే ఇప్పుడు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కానీ పెద్ద పెద్ద ఆఫీసర్స్ కానీ వీళ్ళతో మంచి కాంటాక్ట్స్ ఉన్నాయని మీకు ఉంది. ఐఏఎస్ ఆఫీసర్లు నాకు తెలిసిన వ్యక్తులు ఉన్నారు, మన ప్రాంతానికి చెందిన వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు. ఎమ్మెల్యేస్ కాంటాక్ట్స్ ఉండడం వేరు, బట్ ఏ టైంలో కాల్ చేసినా కూడా రెస్పాండ్ అయ్యేంత ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నారు అనేది ఒక టాక్. అంటే మెయింటైన్ చేస్తున్నానంటే నా మీద ఉన్నటువంటి నమ్మకం వాళ్ళకి. ఇప్పుడు నేను రాత్రి ఫోన్ చేస్తే వాళ్ళు ఎత్తాలని నేను లేదు, కానీ నా మీద ఉన్న నమ్మకంతో సురేష్ చేస్తున్నాడు అంటే ఏదో అవసరం ఉండుంటుంది అన్న ఉద్దేశంతో ఎత్తుతారు తప్ప నేను వాళ్ళకంటే పెద్ద వ్యక్తిని కాదు కదండి. ఎన్నో గ్రామ సర్పంచ్ని నేనంటే వాళ్ళకి మంచి అభిప్రాయం ఉండబట్టి నాకు రెస్పాండ్ అవుతున్నారు అంతే తప్ప అంతకు మించి ఇంకేం లేదు. సో మీరు ఒక సర్పంచ్గా ఉన్నారన్న, అవును, వైసీపీలో ఒక ప్రధానమైనటువంటి ఒక నేతగా ఒక సర్పంచ్గా మీరు ఉన్నారు. సో గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు సర్పంచులకు అన్యాయం జరిగిందా, న్యాయం జరిగిందా? ఒక సర్పంచ్గా చెప్పండి. ఇక్కడ రాజకీయ పార్టీ వైసీపీ నేతగాను ఇది కాకుండా ఒక సర్పంచ్గా అంటే గతంలో మీరు అడిగినటువంటి క్వశ్చన్ ఇందాకలు కూడా అడిగారు. గతంలో ఉన్నప్పుడు సర్పంచులు కొంత నిధులు అనేది మాత్రం ఆ రోజు పంచాయతీలకి వేసే పరిస్థితి లేదు. ఆ రోజు ఉన్న ప్రభుత్వం కొంత దాన్ని ఖచ్చితంగా, ఎందుకంటే అది అందరికి తెలిసినటువంటి సమస్య. ఇప్పుడు ఆ రోజులు సర్పంచులకి ఏంటంటే పంచాయతీల్లో నిధులు అరకొరగా ఉండేది, పూర్తి స్థాయిలో లేదు. బట్ దాన్ని ఆల్టర్నేట్గా గడప గడప అనే కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యేలకి సచివాలయానికి ఒక 20 లక్షల చొప్పున ఇవ్వడం జరిగింది ఆల్టర్నేట్గా. పంచాయతీ ఖాతాల్లో అయితే లేదు, కానీ ఎమ్మెల్యే అప్పుడు ఉన్నటువంటి గడప గడప కార్యక్రమాల్లో నాకేం లేదే. నేను అన్ని కార్యక్రమాలు చేసినప్పుడు నేను ఎందుకు డిసప్పాయింట్ అవుతాను? నా పంచాయతీలో అన్ని కార్యక్రమాలు నేను చేస్తున్నప్పుడు నేను చేయకపోతే బాధపడాలా? ఇప్పుడు చేసినవి కాకుండా ఆల్రెడీ ఇంకొక 1 వీక్లో నేను ఒక 5,80,00,000తో రోడ్డు ప్రారంభిస్తున్నాను కాబట్టి నాకేం ఇబ్బంది లేదు. నా పంచాయతీ వరకు జిల్లా మొత్తం మీద ఎక్కడైనా సమస్యలు ఉండొచ్చు, మా పంచాయతీలో నిధులు లేదని, కానీ నాకు అనేక గ్రాంట్లు అనేది వచ్చింది. కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు, జెడ్పీటీసీ గారు, ఎంపీపీ గారు ఈ స్పెషల్ ఫండ్స్, అప్పుడు పసిపిల్లల మరణాలు అని చెప్పేసి నా గ్రామంలో అనేక మంది పిల్లలు చనిపోవడం జరిగింది. దానికి సంబంధించి అప్పుడున్న ప్రభుత్వం సుమారు 1,10,00,000 గ్రాంట్ ఇవ్వడం జరిగింది. అదంతా టెండర్ వర్క్స్, అవంతా కూడా మనకేం సంబంధం ఉండదు. వాళ్ళు టెండర్ వేసుకుంటారు, వర్క్ చేసుకుంటారు, వెళ్ళిపోతారు. దానికి మనకేం సంబంధం ఉండదు. నిధులు మాత్రం ప్రభుత్వం ఇస్తుంది, మన పంచాయతీకి ఇస్తుంది అంతే తప్ప మనం దాంట్లో ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితి ఉండదు. ఓకే, కాబట్టి సో మనకేంటంటే ఇప్పుడు చాలా మంది యువత
జనవరిలో మనకు ఎలక్షన్స్ ఉన్నాయి. అవును. సో చాలా మంది పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి, కొత్త వ్యక్తులు వస్తారు, అందులో చాలా మంది యువత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మీకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి సర్పంచ్గా, అంటే ఒక ఓపెన్గా చెప్పండి, సర్పంచ్గా కెరియర్ని యూత్ ఎంచుకోవడం అనేది ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటారు వాళ్ళ కెరియర్కి? ఇది అంటే పార్ట్ టైం రాజకీయాలు కాకుండా ఫుల్ టైం నిజంగా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశం ఉంటే ఖచ్చితంగా యువత రావాలి. ఎందుకంటే యువత రాజకీయాల్లో ఉంటేనే ఖచ్చితంగా గ్రామానికి సమస్యలు అనేది పరిష్కారం అవుతుందని నేను నమ్ముతాను. ఎందుకంటే నేను ఆ రోజు కూడా నేను యువకుడిని కాబట్టి రాజకీయాల్లోకి వచ్చాను. అందరూ నన్ను తిట్టారు, ఈ వయసులో నీకు రాజకీయాలు ఏంటని చెప్పి. కానీ యువత రాజకీయాల్లోకి వస్తే ఆ గ్రామాలు బాగుపడుతుందని నేను బలంగా నమ్ముతాను. రాజకీయాల్లో రావడం తప్పేం లేదు, బట్ వాళ్ళకి ఆల్టర్నేట్ సోర్స్ అనేది ఖచ్చితంగా ఏదో ఒకటి ఆర్థిక వనరులు చూసుకుంటూ రాజకీయాలు చేయాలి తప్ప ఒక రాజకీయాలు చేస్తామంటే మాత్రం తర్వాత ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. ఇబ్బందులు ఎలా ఉంటుంది సర్పంచ్లో? ఇబ్బందులు ఇప్పుడు మీరు చెప్పారు, ఇబ్బందులు ఎలా ఉండబోతుంది అంటారు? ఏ ఇబ్బందులు అంటే ఇప్పుడు రాజకీయంగా మనం రోజు తిరుగుతుంటాం, రోడ్డు మీద తిరుగుతూ ఉంటాం. మన కుటుంబాన్ని ఎవడు పోషిస్తాడు? మన ఇంట్లో మనుషులకి ఎవడు పోషిస్తాడు? ఆర్థిక వనరులు ఉందనుకోండి, నువ్వు రోడ్డు మీద తిరిగినా పర్వాలేదు జనాల కోసం. నువ్వు ఇంట్లో తిండి పెట్టలేకుండా, ఇంట్లో ఏం చేయలేకుండా రోడ్డు మీద తిరుగుతున్నావు అనుకోండి, ఇబ్బందులు ఎదురవుతుంది కదా. సో ఇప్పుడు కమింగ్ జనవరికి స్థానిక సంస్థలు సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా. అవును. సో మీ స్టాండ్ ఉండబోతుంది ఈసారి కూడా? ఖచ్చితంగా కంటెస్టింగ్ లో నేను ఉంటాను. అది రిజర్వేషన్ చెప్పాను కదండి, రిజర్వేషన్ మీద ఆధారపడి ఉంటుంది. రిజర్వేషన్ మరి లేడీ వస్తుందా జెంట్ వస్తుందా అన్నది చూడాలి. లేడీ వస్తే మంచి అభ్యర్థిని పెట్టి మనం గెలిపించాలి తప్ప మనం ఎవరినో పెట్టి రాజకీయాలు చేయడం అంటే జరిగే పని కాదు. అది తల్లినో చెల్లినో పెట్టి రాజకీయాలు చేయడం అంటే అది మన వల్ల కాదు. అది ఎందుకంటే మనం చెప్పే వాయిస్ వాళ్ళు చెప్పగలగాలి. అలా చెప్పినప్పుడు ఏమవుతుందంటే అక్కడ మనం మైనస్లోకి వెళ్తాం. కాబట్టి చదువుకున్న అమ్మాయిలు చాలా మంది గ్రామంలో ఉన్నారు, అనేక మంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి మనం సపోర్ట్ చేసి వాళ్ళని గెలిపిస్తాం. ఇంకొకసారి కూడా మర్చిపోయాను, మీకు ఎన్ని కార్లు ఉన్నాయి ప్రస్తుతం? కార్లు అనేది మీకు ఇందాక చెప్పాను, మనకేంటంటే ఆ బొలెరో సబ్సిడీలో ఇచ్చినటువంటి పరిస్థితి. అది 50,000 కడితిస్తారు. అది నాకే కదా, ఎవరికైనా ఇచ్చేటువంటిదే. ప్రభుత్వం ఏంటంటే ఐటీడీఏలో నిరుద్యోగులుగా ఉన్న యువకులకి ఇచ్చే బొలెరో నాకు ఒకటి ఇచ్చారు తప్ప నాకేమి కార్లు 2-3 కార్లు మంత్రులు చేసిన వాళ్ళకి ఏం లేదంటే ఇంకా నాకేముంటుంది మీరు అర్థం చేసుకోండి. అదే తప్ప కాన్వాయ్ నాకెందుకండి? కాన్వాయ్ నేనేమైనా ఎమ్మెల్యేనే ఎంపీనా? నాకెందుకు కాన్వాయ్? నాకు వెళ్ళడానికి ఒక వాహనం చాలు తప్ప నాకు కాన్వాయ్ ఎందుకు? ఆర్బటాలు మనకు లేనిది ఎందుకండి ఆర్బటాలు? బొలెరో ఒకటి ఉంది, స్విఫ్ట్ ఒకటి ఉంది, 2016లో కొనుక్కున్నాను. ఆ 2 బళ్ళు అయితే ఉంది, అది ఉంది. ఆ పాత బళ్ళు దాన్ని అలా మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాం తప్ప మనకేమి కాన్వాయ్లు స్కార్పియోలు మనకేం లేవు. సర్పంచ్గా మీరు మీ రాజకీయ ప్రయాణం మొదలు పెట్టారు కదా. సో ఇప్పుడు పాల్గొన గారు మీకు ఏమవుతారండి? మన ఎమ్మెల్యే గారు, మేనమామ గారు, మాజీ ఎమ్మెల్యే గారు, ఆయన మేనమామ గారు. ఆ కుటుంబంతో మీకు ఎట్లా సంబంధం, ఏ విధంగా సంబంధం అండి? నా సొంత మేనమామ అండి. మా మదర్ తర్వాత ఆయన. 4 అక్క చెల్లెళ్ళు. అంటే మా పెదమాయి గారు ఉండేవారు, భూషణం గారు అని చెప్పాను కదా, ఆయన చనిపోయారు. 4 అక్క చెల్లెళ్ళు. తర్వాత లాస్ట్గా ఎమ్మెల్యే గారు అండి. మా అమ్మగారు తర్వాత పాల్గొన గారు. సో ఆ విధంగా నాకు సొంత మేనమామ అండి ఆయన. ఓకే. సో మీరు అంటే ఎప్పుడైతే పాల్గొన గారు ఎమ్మెల్యేగా ఉన్న ఆ టైంలో సో కొన్ని ఆర్టికల్స్లో వచ్చాయండి, లైక్ మీ పెత్తనం అనేది అక్కడ కొనసాగుతుంది అనేది అరకు వ్యాలీ కానీ పెద్దపల్లిలో కానీ. సో ఆ టైంలో మీరు కొంచెం దూకుడుగా ప్రవర్తించేవారు, సో అన్ని విధాల్లో కొంచెం చేసేవారని చెప్పి ఒక ఉంది. ఏంటది? బలమా? అంటే ఫ్యామిలీ బలమనా? కాదండి. ఎమ్మెల్యే గారు రాజకీయాలకు రాకుండా ముందు నుంచి నేను రాజకీయాల్లో ఉన్నాను. ఎమ్మెల్యే గారు 2017లో రాజకీయాలకు వచ్చారు ఆయన. నేను 2012 నుంచి రాజకీయాల్లో ఉన్నాను. అయితే కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే అయ్యారు కాబట్టి మనం ఆయనతో కొంచెం దగ్గరగా ఉన్నప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా మాట్లాడుకునే మాటలు తప్ప ఎమ్మెల్యే గారు అసలు సొంత మనుషులకి ఆయన అవకాశం ఇవ్వరండి. ఎమ్మెల్యే గారు ఎప్పుడు కూడా వేరే వాళ్ళని దగ్గర పెట్టుకుంటాడు తప్ప కుటుంబ సభ్యులను ఎప్పుడు కూడా ఆయన ఆదరించే పరిస్థితి లేదు. నేను రాజకీయాల్లో ఆయనకంటే ముందున్నాను కాబట్టి నేను ఉన్నాను తప్ప ఆయనకి చాలా మంది మేనల్లుళ్ళు ఉన్నారు. ఫ్యామిలీ వైసీపీలో ఉన్నారు కాబట్టి వచ్చారా? లేదండి, మేము ఫస్ట్ నుంచి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే మాకు అభిమానం కాబట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి మా కుటుంబానికి అనుబంధం ఉంది. ఆ విధంగా మేము వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాం తప్ప నేను సపరేట్గా వచ్చింది ఏం కాదు. కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే అవుతున్నారంటే అంతకంటే సంతోషం ఏముంటుందండి. సో ఎంతో మంది కోసం మనం కష్టపడ్డాం, మా మాయగారి కోసం కష్టపడడంలో తప్పేముందని చెప్పేసి మనం యాక్టివ్గా ఉన్నాం తప్ప అక్కడ మిగతా వాళ్ళు అన్నట్టుగానే మీరు అడిగినటువంటి విషయాలు ఏం కూడా లేవు. మేము ఎమ్మెల్యే గారి కంటే ముందు నుంచి నేను రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి అందరూ ఏమనుకుంటారంటే కుటుంబ సభ్యులు ఒకళ్ళు ఎమ్మెల్యే అయితే పక్కన మనం ఉండేసరికి 4 మాటలు ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు. అయినప్పటికీ కూడా మేము ప్రజాసేవలో ఎప్పుడు కూడా నేను ముందుగానే ఉన్నాను. ఎమ్మెల్యే గారు ఉన్నారనే కాదు, నేను ముందు నుంచి రాజకీయాల్లో సేవలు చేస్తున్నాను. సర్పంచ్గా మీరు ఉన్నారు కాబట్టి డబ్బు అనేది వస్తుందా సర్పంచ్గా ఉంటే? అంటే సర్పంచ్ అనేవాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన స్థానికంగా ఉన్న ప్రతి పోటీ చేసే అభ్యర్థికి నేను చెప్పేది ఒకటే, సర్పంచ్ అవ్వాలనుకుంటే రాజకీయాల్లోకి వచ్చి డబ్బు సంపాదించడం అంటే జరగని పని.
అది ఒక స్థాయిలో సంపాదించవచ్చాము, పెద్ద పెద్ద స్థాయిలో. ఒక సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సంపాదించేదానికి ఏం ఉండదన్నది నా ఈ 4.5 ఏళ్లలో నేను చూస్తున్నాను. లేదు అనుకుంటే ఏదో 5-10 ఏమైనా ఒకవేళ అక్కడక్కడ ఎవరైనా తీసుకుంటే తీసుకొచ్చామో, కానీ సర్పంచ్ పదవితో మనం డబ్బు సంపాదించాలంటే సాధ్యం కాని పని. అదేదో మేజర్ పంచాయతీల్లో జరిగితే జరగవచ్చేమో. పాడేరు లాంటి హెడ్ క్వార్టర్ మేజర్ కాదా? మేజర్ పంచాయతీ కాదు, చిన్న పంచాయతీ, 2000 గ్రామ జనాభా ఉన్నటువంటి పంచాయతీ. కాబట్టి అక్కడ ఉన్నటువంటి మాకు జనరల్ ఫండ్ చాలా తక్కువ ఉండేది. ఇంటి పన్నులు ఇవన్నీ వసూలు చేసేది సంవత్సరానికి ₹1,00,000. అదే మేజర్ పంచాయతీ 25-30 లక్షలు ఇక్కడ ఇంటి పన్ను కానీ మిగతా ట్యాక్సెస్ కానీ వసూలు చేసే పరిస్థితి. కాబట్టి ఆదాయం ఉండదు చిన్న పంచాయతీలు. ప్రస్తుతం మీ ఆదాయం ఎలా ఉంది సర్పంచ్గా? సర్పంచ్గా నాకు ఆదాయం అంటే మీరు అనేది నిధులు తీసుకురావడంలోనా లేకపోతే ఏంటి? అంటే మీరు అంటే సెటిల్డ్గా ఒక రాజకీయ నేతగా, ఒక మనిషిగా, ఒక పర్సనల్ ఎలా ఉంది మీ లైఫ్, ఎలా ఉంది ప్రస్తుతం? నేను ఈ 4.5 సంవత్సరాలు సర్పంచ్గా చేసిన నాళ్ళు కూడా నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఎందుకంటే గతంలో స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతున్నప్పుడు కూడాను ఈ రోజు వరకు నా పంచాయతీలో ఎవరు చేయలేనటువంటి కార్యక్రమాలు ఈ రోజు నేను చేశాను. నా ఒక్క పంచాయతీలో ఏంటంటే ఆర్థికంగా మీరు పర్ఫెక్ట్ గానే ఉన్నారా? ఇప్పుడు సర్పంచ్ పదవిలో ఉన్నారు కదా. సర్పంచ్ అవ్వకుండా ముందు నుంచి నేను బాగానే ఉన్నాను. సర్పంచ్ మొన్న 4.5 సంవత్సరాల క్రితం అయ్యాం. మా నాన్నగారు 1995 నుంచి విశాఖపట్నం పోర్ట్లో మా నాన్నగారు ఉద్యోగం చేస్తున్నారు. మా కుటుంబ నేపథ్యం అంతా కూడా ఉద్యోగం చేస్తున్నారు. కాబట్టి ఏ రోజు కూడా మన రాజకీయాల్లోకి వచ్చి డబ్బు సంపాదించాల్సిన పని అయితే ఎవరికి కూడా లేదు. మా కుటుంబం అంతా కూడా ఉద్యోగస్తులే, అందరూ ఉద్యోగాలు చేస్తున్నారు. సర్పంచ్ కు ముందే కొంచెం వెల్ సెటిల్డ్ కాదు, పర్వాలేదు, ఇబ్బంది అయితే లేదు. సర్పంచ్ అవ్వకుండా ముందు నుంచి కూడా నేను బాగానే ఉన్నాను. సర్పంచ్ అయ్యాక మనం ఇందులో చేసేది ఏమి ఉండదు. సర్పంచ్కి ముందు నుంచి కూడా నేను మా కుటుంబం అంతా, కుటుంబ నేపథ్యం అంతా కూడా ఉద్యోగస్తులు కాబట్టి మనకు అంతవరకు ఇబ్బందులు లేనటువంటి పరిస్థితి. సర్పంచ్గా మీరు ఎప్పుడు పోటీ చేశారండి? 2021 ఫిబ్రవరి. అదే మీకు ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం. ఓకే. ఏ పార్టీ నుంచి గెలిచారు మీరు? నేను వైఎస్ఆర్ పార్టీ నుంచి పోటీ చేశాను. ఓకే. ఎంత మెజారిటీతో గెలిచారు ఆ టైంలో మీరు? 303 ఓట్ల మెజారిటీతో. ఓకే. టోటల్ మీకు ఎంత పోలైంది? 1050 పోలైంది. 1050 పోల్ అవుతే నాకు 638 చిల్లర వచ్చింది. బాగా వచ్చిందంటే బాగా వచ్చింది. ప్రజలు మొదటిసారి మిమ్మల్ని అంతలా నమ్మారు. అయితే నేను చేస్తానని నమ్మకం వాళ్ళకు ఉంది కాబట్టి నన్ను గెలిపించారు. అందుకే వచ్చినటువంటి మెజారిటీ. ఎంత ఖర్చు పెట్టారు సర్పంచ్గా మీరు గెలవడానికి? సర్పంచ్గా గెలవడం కోసం నేను ఖర్చు పెట్టలేదు, కానీ తిరగడానికి కొంత ఖర్చు అవుతుంది. అదే ఎంత ఖర్చు ఉంది అలాగా మీకు? అయ్యి ఉంటుంది, కొంచెం ఖర్చు అయ్యి ఉంటుంది. అంతా ఇంత అని కాదు, కానీ మనం చాలా మంది యువత రాజకీయాల్లో ఇప్పుడు సర్పంచ్గా పోటీ చేయడం కోసం ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అనేది వాళ్ళు తెలుసుకుంటారు కదా. అంటే మన ఎంత ఖర్చు అవుతుంది తిరగడానికి కానీ ప్రాంతాన్ని బట్టి, అక్కడ ఉన్నటువంటి పంచాయతీని బట్టి ఖర్చు అనేది ఉంటుంది తప్ప, ఇప్పుడు మా గ్రామాల్లో ప్రజలు ఎవరు కూడా ఓట్లు వేయడానికి డబ్బులు అయితే ఎవరు తీసుకోరు. మన కోసం ప్రచారం చేయడానికి ఆ రోజుకి ఒక వాహనాలు అరేంజ్ చేయడము, లేదంటే వాళ్ళకి ఫుడ్ అరేంజ్ చేయడం తప్ప మనం డబ్బు ఇచ్చి ఓటు వేసే విధానం అయితే ఇంకా మా గ్రామాల్లో ఇంకా రాలే. నా రూడకోట పంచాయతీలో విధానం అయితే ఇంతవరకు లేదు. కాబట్టి నాకు పెద్దగా ఖర్చు ఏం అవ్వలేదు. మీరు సర్పంచ్గా గెలిచిన తర్వాత లేదా ఇంతకు ముందు నుంచి లేదా? ఇంతకు ముందు నుంచి కూడా లేదు. ఆ పంచాయతీలో అయితే లేదు. మిగతా పంచాయతీల కోసం అయితే నాకు తెలియదు, కానీ రూడకోట పంచాయతీలో ఉన్నటువంటి ప్రజలు డబ్బులు తీసుకుని ఓటేసే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళంతా తెలివైన వాళ్ళు, ఎవరిని ఎలా గెలిపించాలో, ఎప్పుడు గెలిపించాలో వాళ్ళకి బాగా తెలుసు. కాబట్టి నా పంచాయతీలో డబ్బు తీసుకుని ఓటేసే సంస్కృతి ఇంతవరకు రాలేదు, భవిష్యత్తులో కూడా ఉండదని నేను అనుకుంటున్నాను. మీరు 2000 ఎప్పుడున్నారు మీరు? 21లో ఎందుకు దిగడం జరిగింది? అంటే ఎందుకు ముందుకు వచ్చారు? ఇంతకు ముందు ఆలోచన గతంలో చేయాలని వచ్చినప్పటికీ ఆలోచన, అప్పుడు రిజర్వేషన్ లేడీ వచ్చింది. 21లో అవకాశం కలిసి వచ్చింది కాబట్టి నేను సర్పంచ్ అయ్యాను. నేను అడిగిన మీరు సమాధానం చెప్పలేదు. చెప్పండి. మీకు ఎలక్షన్కి ఎంత ఖర్చు అయిందని అడిగాను. సర్పంచ్ ఎలక్షన్కి ఖర్చు అనేది సుమారుగా చెప్పండి, ఎందుకంటే చాలా మంది యువత తెలుసుకుంటారు కదా. సర్పంచ్ అవ్వడానికి అంటే చాలా మంది బయట నుంచి చాలా రకాలుగా అనుకుంటారు, అంత ఖర్చు అయింది ఇంత ఖర్చు అయిందని. బట్ నాకు ఆ 20 రోజులు 25 రోజులు తిరగడానికి గ్రామస్తులు నాకు సహకరించారు. చాలా మంది గ్రామస్తులు ఎంత ఖర్చు అయిందో చెప్తారో కొంచెం చెప్పండి, సుమారుగా చెప్పండి. అంటే మళ్ళీ ఇవన్నీ చెప్పొచ్చో చెప్పకూడదు, బట్ అయినా మీరు అడుగుతున్నప్పుడు నేను చెప్పాల్సిన బాధ్యత. అంటే వాస్తవాన్ని చాలా మంది సర్పంచులు వాస్తవాన్ని చెప్పకపోవచ్చు, బట్ నాకేంటంటే గ్రామస్తులు, కుటుంబ సభ్యులు అందరూ కూడా వాళ్ళే నాకు స్పాన్సరింగ్ చేయడం జరిగింది. కొంత ఫండింగ్ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఒక 5 లక్షల దాకా ఖర్చు అయ్యి ఉంటుందని నేను అనుకుంటున్నాను. 5 లక్షలు ఖర్చు పెట్టారు? 5 లక్షల దాకా అయ్యి ఉంటుంది. గ్రామస్తులే సుమారు ఒక 3 లక్షల దాకా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ 5 లక్షలు ఖర్చు పెట్టకపోతే గెలవడం కష్టం అంటారా ఒక సర్పంచ్గా? గెలవడం అంటే ఈ డబ్బులతో మనం గెలిచామన్నది కాదు అక్కడ కాన్సెప్ట్. మనం ప్రజల్లోకి తిరగాలి, రోజు తిరగాలి. అంటే నేను చెప్తుంది మీకోసమని కాదు, పలానా ఏది పంచాయతీకైనాను ఇంత డబ్బు ఖర్చు పెట్టకపోతే సర్పంచ్ గా గెలవడం కష్టం అంటారా? ఖచ్చితంగా గెలుస్తారే. ఎందుకు అంటే ఒకరు ఒక 2 బైకుల మీద తిరుగుతారు ప్రచారంలో,
ఒకళ్ళు ఒక జీప్లో తిరుగుతారు, ఒకటి కార్లో తిరుగుతాడు. అప్పుడు ఏమవుద్ది, బైక్కి కార్కి ఉన్నటువంటి డిఫరెన్స్ మీకు తెలుసు. దానికి 100 రూపాయలు పెట్రోల్ వేస్తే ఈజీగా తిరగవచ్చు, దీనికి 1000 రూపాయలు ఆయిల్ అవుద్ది కార్కి కానీ ఏదైనా మిగతా వెహికల్స్కి దేనికన్నా. సో ఆ విధంగా ఖర్చు పెరుగుతుంది తప్ప మనం గ్రామాల్లో ఓటు కింద అని ఇచ్చే పరిస్థితి ఈ రోజు వరకు కూడా మన గిరిజన ప్రాంతంలో రాలేదని నేను అనుకుంటున్నాను. ఓకే, ధన్యవాదాలండి చక్కని సమయం మాకు అందించినందుకు. థ్యాంక్ యూ. అలాగే మీ జర్నీ కూడా మంచిగా కొనసాగాలని, రాజకీయ భవిష్యత్తు కూడా మీకు బాగుండాలని మేము కోరుకుంటాం మా స్టూడియో తరఫున. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.